అన్న నిజంగా అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటేనే ఆల్రెడీ పెళ్ళ ఉంటే అసలు రాలేదు మనోడు అత చెప్పి ఇటు చెప్పి రానిచ్చి మీనాక్షరి చౌదరి పాత హీరోయిన్ యాక్టింగ్, ఐశ్వర్య రాయ్ అబ్బాబ్బా నిజంగా ఐశ్వర్య రాయ్ యాక్టింగ్ లెవెల్ పీక్స్ అన్న. నిజంగా ఇంట్లో భార్య ఎంత టార్చర్ పెడుతుందో అట్లా టార్చర్ పెడుతున్న వెంకటేష్ని. అసలు ఆమె దగ్గర నుండి తప్పించుకోవడానికి ఆయన వేసే డైలాగులు కానీ ఎమ్మటే మళ్ళీ ఈ మీనాక్షి చౌదరి రావడం అసలు నిజంగా ఫ్యామిలీకి సినిమా ఆప్ట్ అన్న. ఫ్యామిలీ కోసమే తీసినాడు. అవును వెంకటేష్ని, అవును. అంటే నిజంగా ఇంట్లో భార్యలు ఎంత టార్చర్ పెడతారు అనేది ఈ సినిమా ఎగ్జాంపుల్. వచ్చి పడి మన మనసులో ఏముంటుందో, మనం ఏం చేయగలుగుతాం, మనం ఎట్లా పిల్లల దగ్గర తప్పించుకోవాలనేది ఒకటి మంచిగా చూపించిన అనిల్ రావిపూడి. అంటే సినిమాని కామెడీ పరంగా స్టోరీ పరంగా చాలా బాగుందన్న, ఎక్కడ బోర్ కొట్టదన్న. ఓవరాల్గా విక్టరీ వెంకటేష్ గారి ఆల్ టైమ్ కామెడీ మూవీ. అబ్బో గోదావరి గట్టు దింగ సినిమాకి సాంగ్ చాలా ప్లస్. అంటే మంచి టైంలో పడ్డది అనిపించింది. అంటే హీరోయిన్ని సాటిస్ఫై చేసిన తర్వాత సాంగ్ పడుద్ది అన్న, చాలా బాగుంటుంది అన్న. సాంగ్ కూడా చాలా బాగుంది. సగం సాంగ్ ఏం ఇచ్చిన ఇన్నీలే మొత్తం వీళ్ళే పాడుతూ ఉన్నారు. వాయిస్ ఆయన బాగా సెట్ అయింది. అంటే వెంకటేష్ గారి డైలాగ్ అంటే సాంగ్కి మనం ఫుల్ పాజిటివ్. ఇంకొకటి అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అన్న. ఇక నీకు తెలుసు కదా వెంకటేష్కి ఎమోషనల్ సీన్స్కి అదే మన సినిమా ఉంటుంది రాజాలో ఏడిపించిండు. అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న, మంచి ఫీల్ గుడ్ మూవీ. చాలా బాగుంటుంది అన్న సినిమా, చాలా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు అన్న. ఇంకొక హీరో నరేష్ అవును వీటి గణేష్ కామెడీ, అవును వాళ్ళిద్దరు కామెడీ బాగుందన్న. నిజంగా న్యాచురల్ కామెడీ అన్న. అంటే ఇట్లా ఇళ్ళ కాడ ఎట్లా కామెడీ చేస్తారో న్యాచురల్గా కామెడీ ఉంటుంది, బాగుంటుంది అన్న. ఎక్కడ ఓవర్ ఉన్నట్టు ఉండదు. ఈ నిజంగా సంక్రాంతికి ఫీల్ గుడ్ మూవీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నామన్న. అంటే పేరు కూడా అట్లనే పెట్టింది, సంక్రాంతి కోసమే తీసినట్టు అనిపించింది. చాలా బాగుందన్న మూవీ.